మీ ఉద్దేశం ఏదైతే ఉందో అంటే రిసోర్సెస్ వైజ్ కావచ్చు దేని ప్రకారంగా చూసినా కూడా జపాన్ కన్నా భారతదేశం చాలా పొటెన్షియల్ ఉన్న కంట్రీ. అవును. అయినప్పటికీ జపాన్ ఉన్నట్టుగా ఈ రోజు భారతదేశం లేదు అనే బాధ మీలో కలిగింది కాబట్టి మీరు పాలిటిక్స్‌లోకి వచ్చిండ్రు. ఈ విషయం చాలా క్లియర్‌గా అర్థమైంది. బట్ దీనికన్నా ముందు మీరు జపాన్‌లో ఉండి అంటే మీకు జపాన్‌లో తెలవంది ఏం లేదు కాబట్టి ఇప్పుడు జపనీస్ కూడా సార్ మాట్లాడతారు. ఇప్పుడు జరసేపు అయినాక మాట్లాడిపిస్తాను నేను. సో, జపాన్‌లో మీరు ఉన్నారు కాబట్టి నాకై మాత్రం జపాన్ గురించి ఏమైనా అడిగితే ఒకటే తెలుస్తది. ఒకటి మనుషులు తెల్లగా ఉంటారు. రెండోది చాలా హెల్తీగా తింటారు. మూడోది చానా రోజులు బతుకుతారు. అంటే వందల ఏండ్లు బతుకుతారు అక్కడ జపాన్‌లో జనాలు అన్న విషయం నాకు తెలుసు. వందల ఏండ్లు అంటే ఇగ నన్ను కొడతారు 85 కావచ్చు. సంవత్సరాలు ఇప్పుడు వాళ్ళ లైఫ్ ఇప్పుడు వాళ్ళ ఎక్స్‌పెక్టెన్సీ లైఫ్ 85 అంటే 85 అంతే. యావరేజ్ లైఫ్ ఆ! 85. నేను చిన్నగున్నప్పుడు మాత్రం వాళ్ళు 100కి దగ్గర బతికేటోళ్ళు అనేటోళ్ళు. అంటే 100 దాటిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎగ్జాక్ట్‌లీ. చాలా మంది. 100కు దాటినోళ్ళు చాలా మంది ఏడ దొరుకుతారు మనకి ప్రపంచ పటంలో అంటే జపాన్‌లోనే దొరుకుతారు. అంత హెల్తీగా తింటారంటారు. మీరు కూడా అట్లనే తింటుంటారా ఆడున్నప్పుడు? అంటే అక్కడ ఫుడ్ మనం ఏది పడితే అది దొరకదు కదా! అక్కడ ఆ! ఫుడ్‌కి అలవాటు పడాలి. కొంచెం మొదట్లో మన వాళ్ళు జపాన్ ఇవేం సార్ పోవడానికి అవి సూషీస్. అవి బాగా సుషి, తింటారు కదా ఆడ? సుషి, తింటారా సుషి. మీరు? నాకు జపాన్‌లో ఉన్న ఫుడ్ జపనీసోళ్ళు తినడానికి భయపడే ఫుడ్ కూడా నేను తింటాను. ఏంటిదది? అంటే రకరకాలు ఇప్పుడు కొన్ని నత్తు అని ఉంటుంది. నత్తు అంటే ఏంటంటే అది ఆ! బేసికల్‌గా మన శనగలు అనుకోరాదండి. ఆ! శనగలని ఆ! ఫర్మెంట్ చేస్తారు. ఓకే. ఫర్మెంట్ చేసి చిన్న కప్పలు చేసి నత్తుని వెరీ ఫేమస్ వరల్డ్ ఫేమస్. ఓకే. అది మనకు తెలవదది. ఆ! అదేమో 2 రోజులు ఫర్మెంట్ చేసిన తర్వాత అది ఇట్లా బుడుగు బుడుగు అయితదా? అది అంటే గమ్ములాగా అయ్యి అదే. ఇట్లా అదే. పేస్ట్ ఆ! లాగా అయితది. ఆ! అవేం చేస్తారంటే దాంట్లో అదేసేసి బాగా కలుపుతారు. ఆ! అంటే మనం పెరుగు తింటే మన కడుపుకు మంచిది అంటారు కదా! ఆ! ఆ! అట్లాగే ఆ! ఈ నత్తు కూడా ఫర్మెంట్ చేయడం వల్ల అన్ని రకమైన హెల్తీ బ్యాక్టీరియా గ్రో అయితాయి. అవి ఓకే. తినడం వల్ల భారతం మీద నత్తు అని ఫేమస్ అది. జపాన్‌లో ఆహాహాహా! ఒక 30% మెంబర్స్ కూడా తినరది. ఆ! అందులో నేను బాగా మీరు లైక్ బా చేస్తాను. తింటరు. నన్ను చూసి జపనీసులు కూడా ఆశ్చర్యపోతారు. సో, ఓహో! నత్తు అని మీరు నెట్‌లో కొట్టినా తెలుస్తుంది. అవునా? నత్తు అని వెరీ ఫేమస్. ఓకే. అది ఓకే. ఫర్మెంటెడ్ చేసిన అనమాట. శనగలు. శనగలు అనుకోరాదండి. ఓకే. ఓకే. అట్లాంటి ఫుడ్ కూడా తింటాను. అలవాటు పడిపోయాను. ఆ సొసైటీకి జపాన్ నన్నేమైనా ఒరిజినల్‌గా చెప్పాలంటే భూమి మీద ఉన్న ఒక స్వర్గం లాంటిదని జపాన్ నా అభిప్రాయం అండి. అంతేనా? ఎందుకంటే జపాన్ చూసిన తర్వాత ప్రపంచంలో ఇంకా ఏ కంట్రీ అని చూడాల్సిన అవసరం లేదు. హ్మ్. అందులో ఐస్ మైనస్ టెంపరేచర్ పోతుంది. హాట్ టెంపరేచర్ ఉంటాయి. మంచు పడతది. కొండలుంటాయి, ఆ! గుట్టలుంటాయి, అడవులుంటాయి, దట్టమైన అడవులుంటాయి, నదులుంటాయి, హ్మ్. సముద్రాలుంటాయి. అలాంటి ప్లేస్ డిసిప్లిన్ హ్మ్. ట్రైన్స్ ఉన్నాయి తెలుసు బుల్లెట్ ట్రైన్ వినుంటారు. అవును. బుల్లెట్ ట్రైన్. 50 సంవత్సరాలు నడుస్తుందండి. ఒక్క ట్రైను హ్మ్. ఒకరోజు ఒకటే డైరెక్షన్‌లో ఒకటే ట్రాక్ మీద హ్మ్. ఎవ్రి 3 నిమిషాలకోటి 350-400 కిలోమీటర్ల స్పీడ్ పోతున్న ట్రైన్‌లు సేమ్ డైరెక్షన్‌లో పోతుంటాయి. అవును. అవును. మన దగ్గర నిన్న రావాల్సిన ట్రైన్ ఈరోజు వస్తే కూడా గుద్దుకొని యాక్సిడెంట్లు అయిపోయిన పరిస్థితిలో 3 నిమిషాలకోటి సేమ్ పోతే హ్మ్. అవి ఎట్లా మేనేజ్ చేస్తున్నారంటే ఊహించగలిగిర్రా? హ్మ్. జపాన్ ఈజ్ సో, మరి మీలాంటి ఒక ఐడియల్ మ్యాన్ మాకిప్పుడు ఒక లీడర్‌గా నిలబడితే, ఇందులో కొంత తేడా కనిపిస్తదంటారా? భారతదేశంలో మీరేదైతే జపాన్‌లో చూసొచ్చిర్రో అలాంటివి ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే శక్తిని, ఆ ఐడియాస్‌ని ఇక్కడ మీరు పంచుకొని ఐడియా చేయగలుగుతారా? ఐడియా అంటే ఇప్పుడు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ జపాన్‌తోని చాలా అసోసియేషన్ పెట్టి బహుశా హ్మ్. ప్రపంచంలో ఏదైనా దగ్గర సంబంధాలున్న కంట్రీ భారతదేశానికంటే అదొక జపాన్ ఒకటి. హ్మ్. అందులో నరేంద్ర మోడీ 10 సంవత్సరాలు చేస్తున్నాడు. బుల్లెట్ ట్రైన్ తీసుకొస్తున్నారు. ఆయనకు చాలా ఉన్నాయి. దాన్ని తీసుకురావాలని ప్రయత్నం ఉంది. ముఖ్యంగా నేను రాజకీయాలకు మీరు అడిగిన దానికి రాజకీయాలకు యెస్. రావడానికి అదొక కారణం. ఓకే. ఎందుకంటే జపాన్‌లో చాలా సంవత్సరాల నుంచి చైనాతోని చాలా సంబంధాలు ఉండేటియి. ఆ సంబంధాలు కొంచెం ఈ మధ్య దెబ్బతిన్న తర్వాత వాళ్ళంతా ఇండియా వైపు చూస్తున్నారు. హ్మ్. కాబట్టి ఇండియాకు మంచి అవకాశం ఇది. అవును. ఆ జాపనీస్ ఇండస్ట్రీస్ అవి రావాలంటే ఇప్పుడు ఎందుకంటే ఇండివిజువల్‌గా వ్యక్తిగతంగా నేను కొన్ని ఇండస్ట్రీ తీసుకొచ్చాము. హ్మ్. అది చేసాము. కాకపోతే ఏమైందంటే వ్యక్తిగతంగా చేసిన దానికి గవర్నమెంట్ తరపున ఇవ్వడంలో యెస్. వాళ్ళకొక కాన్ఫిడెన్స్ కలుగుతుంది కదా! సో, సో, బేసిక్‌గా గవర్నమెంట్ సార్ నిలబడి సార్‌ని గెలిపించినామనుకో, సారు చానా కంపెనీలు జపాన్ నుంచి మన దగ్గరికి పట్టుకురాగలుగుతారు. ఈ శక్తి ఉంది సార్‌కి. రైట్? ఇప్పుడు దానికి నరేంద్ర మోడీ గారు వాళ్ళ గవర్నమెంట్ కూడా సంపూర్ణంగా ఆ డైరెక్షన్‌లో చూస్తుంది. హ్మ్. నాలాంటి ఫ్లూయెంట్‌గా జాపనీస్ మాట్లాడి జాపనీస్‌లో రాయగలిగి జపాన్‌లో సో, కన్విన్స్ మీరు బీజేపీని ఎంచుకోవడానికి కారణం ఇదొకటంటారా? లేదమ్మా. బీజేపీని గెలుచుకోవడం అనేది నేను చెప్పినా కదా! పుట్టు పూర్వోత్తరాల నుంచి హ్మ్. నేను తాడవాయి మండల శబరిమాత ఆశ్రమం ముందు నుంచే పుట్టినప్పటి నుంచే రోజు ఒక 10 ఏళ్ళు రోజు పోతుంటే శబరిమాత కాలు మొక్కుతుంటే రోజు అట్లుండేది. ఆ! మాకొక దేవతలాగా పూజిస్తాం. అలాంటి భక్తి భావాలన్నీ మా తల్లిదండ్రులు కూడా మొదటి నుంచే అది ఒకటి మన సంస్కృతి సాంప్రదాయాలు దానికి అవును. ఉన్నది. దాంతో గట్టుగానే స్టూడెంట్ లీడర్ ఉన్నప్పుడు కూడా విద్యార్థి పరిషత్ కార్యకర్తగా 40 సంవత్సరాలు ఉన్నాను. హ్మ్. ఆ తర్వాత
కొన్ని బీజేపీలో ఉన్న సీనియర్ లీడర్స్ సజెషన్తో బీజేపీలో కూడా జాయిన్ అయిపోయాను 1 ఇయర్ బ్యాకే. యాజ్ యాక్టివ్ మెంబర్షిప్ తీసుకున్నాను. కాకపోతే ఫ్రంట్ లైన్లో లేము. ఓకే. సో కాకపోతే నాకున్న పరిస్థితులు, వాతావరణం, మనకున్న దాని ప్రకారం బీజేపీ పర్ఫెక్ట్ సూటబుల్ అని నేను అనుకున్నాను. మొదటి నుంచి అందులో ఉన్నాను. ఇప్పుడు ఏదో అధికారాల కొరకు, డబ్బుల కొరకు మారాల్సిన పరిస్థితి లేదు. అందుకొరకని బీజేపీ పర్ఫెక్ట్. మరి ఒకవేళ రేపు టికెట్ ఇవ్వకుంటే ఏంది పరిస్థితి? టికెట్ ఇవ్వకపోయినా చాలా సంతోషం. సేవా కార్యక్రమం అంటే నేను చెప్తా కదా, నేను చేసేది టికెట్ ఇవ్వకపోతే రాజకీయాలు నేను, ఎందుకంటే దేవుడు సఫిషియెంట్గా డబ్బులు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు, సంతోషం అన్ని నడిపిస్తున్నాం, కంపెనీ నడుస్తుంది, సర్వీసెస్ కంటిన్యూ అవుతాయి. సో దాని గురించి పెద్ద వరి లేదు. బట్ టికెట్ 100%, ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారము ఇవన్నీ వాతావరణం కలిసి దాంట్లో 100లో ఒక్కటి దాంట్లో నేను ఒక్కనే నా అభిప్రాయం. సో కాబట్టి అక్కడ పరిస్థితులు భవిష్యత్తు టికెట్ నాకు ఆటోమేటిక్గా వచ్చేదానికి అవకాశం ఉందని నా అభిప్రాయం. సో ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్నారు మరి. కాన్ఫిడెన్స్ ఉండే ముందుకు వచ్చాను. ఎందుకంటే నేను ఇప్పటివరకు నిర్ణయం తీసుకున్న తర్వాత వెనుకకు పోలేదు. నిర్ణయం అంత తొందరగా తీసుకోను. నేను జపనీస్ స్టైల్ ఇది. ఒక నిర్ణయాలు తొందరగా తీసుకోరు. తీసుకున్న మంచి అయినా చెడైనా కలిసి ఉండమని నేను నిర్ణయం తీసుకున్న తర్వాత అది జరిగి తీరాల్సిందని నా అభిప్రాయము. ఇది కూడా జరుగుతుందని బలంగా నమ్ముతున్నానమ్మా. అండ్ సోలార్ ప్యానెల్స్ గురించి మాట్లాడుకుంటే సార్, ఇవి కూడా మీరు ఇండియాకి ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి. సో వీటి చరిత్ర ఎట్లుండే, మీరు ఆ టైంలో ఎట్లా వర్క్ చేసారు వీటి కోసం? అంటే బేసికల్గా నేను టొయోటాలో నన్ను వాళ్ళు తీసుకోవడానికి కారణమే సోలార్ సెల్ టెక్నాలజీ. ఇప్పుడు సోలార్ సెల్ అంటే సిలికాన్ సోలార్ సెల్స్ అని ప్రపంచ ప్రసిద్ధి మొదటి నుంచి ఉన్నాయి. దానిలో ఇవన్నీ తర్వాత ఈ పెయింట్ వేస్తే కూడా, ఇప్పుడు కార్లకు పెయింట్ ఉంది, ఆ పెయింట్ వేస్తే కూడా సన్లైట్ అబ్జర్వ్ చేసి ఎనర్జీ తీసుకుని కార్ నడవాలనేది ఒరిజినల్ కాన్సెప్ట్ అనమాట. అయితే అది కొత్తగా డెవలప్ చేసినప్పుడు నేను లక్కీలీ అనుకోకుండా నేను పిహెచ్డి చేసింది ఆర్గానిక్ కెమిస్ట్రీ, అంటే ఆర్గానిక్ ఫోటో కెమిస్ట్రీ అంటారు. అంటే లైట్ పడిన తర్వాత ఇప్పుడు ఉన్నది ఆకు ఉంది, ఆకుల నుంచి మన పదార్థం తయారైంది విన్నారు కదా, సూర్యరశ్మి, ఫోటోసింథసిస్. ఆ ఫోటోసింథసిస్ లాంటి ప్రిన్సిపల్ ఉపయోగించి ఆ ఎనర్జీని ట్రాప్ చేయాలనేది ప్రిన్సిపల్ నాకు కరెక్ట్గా మ్యాచ్ అయింది. వాళ్ళు అడగడము, వాళ్ళు దట్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్. నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం వాళ్ళు సూటబుల్ అయితే పిలిచారు. అందులో పోయిన తర్వాత ఈ బేసిక్ టెక్నాలజీ స్విట్జర్లాండ్లో ఒక ప్రొఫెసర్ డెవలప్ చేశాడు. ఆ టెక్నాలజీని టొయోటాకి ట్రాన్స్ఫర్ చేయాలంటే వాళ్ళ దగ్గర మనుషులు లేరు. నేను దాని బాధ్యత తీసుకొని స్విట్జర్లాండ్లో లాస్ట్ 20 సంవత్సరాలు ఎవ్రీ ఇయర్ అడిగి పోవాలా, వాళ్ళతో డిస్కస్ చేసి ఆ టెక్నాలజీ అంతా టొయోటాకి ట్రాన్స్ఫర్ చేశాను. చేశాం. కానీ బట్ దురదృష్టం ఏంటంటే జపాన్లో కూడా ఈ ఫీల్డ్లో పనిచేసే మంది తక్కువ కెమిస్ట్రీలో. వాళ్ళు ఏం చేశారంటే ఇంకా ఎవరు లేరు కదా, మరి ఏం చేద్దామంటే ఇండియా నుంచి కొంతమంది పిలిచాం. బట్ వీళ్ళకి ఫుడ్తో ప్రాబ్లం, లాంగ్వేజ్ ప్రాబ్లంతో వాళ్ళు అక్కడ ఉండలేకపోయినారు. ఉండలేకపోతే ఇదంతా తలనొప్పి ఎందుకు, ఇంకా మనమే ఇండియాలో కంపెనీ పెడతాం, మీకు కూడా పనిచేసే ఫ్యామిలీ అని చెప్పి వాళ్ళు ఆడికి పిలిచి పని చేయించే బదులు ఇక్కడే కంపెనీ పెట్టి ఆ అవకాశాన్ని వినియోగించుకు ఏం చేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో టైఅప్ చేయించి ఐఐసిటి ఉంది కదా ఇక్కడ తార్నాకల్, దాంట్లో అంటే నేను పిహెచ్డి మొదట్లో అందులో జాయిన్ అయినాను. దాంట్లో సోలార్ సెల్ చేశాను. చాలా మంది సైంటిస్ట్ జాయిన్ అయ్యారు. వాళ్ళందరూ తల ఉద్యోగాలు అయ్యారు. వాళ్ళందరూ ట్రైనింగ్ ఇచ్చినాము. భారతదేశంలో ఈ డై సెన్సిటైజ్డ్ సోలార్ సెల్ అనే కాన్సెప్ట్ మొదటిసారి నేనే ఇంట్రడ్యూస్ చేశాను. దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా సహకరించింది. చేశాము. చాలా మంది సైంటిస్టులు ఇప్పటికీ చాలా దాంట్లో పనిచేస్తున్నారు. సో ఆ టెక్నాలజీ ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లో ఉందమ్మా, పూర్తిగా కమర్షియలైజ్ కాలే. అదేంటంటే మనము గ్లాస్ విండోస్ కూడా కలర్ విండోస్ పెడితే కూడా, కలర్ అనేది ఏంటంటే లైట్కి సంబంధించిన విషయం. కలర్ వేస్తున్నాం అంటే లైట్ రాకుండా ఆపుతున్నాం. అంటే ఆపే బదులు ఆ లైట్ పడిన తర్వాత ఆ కలర్ అబ్జర్వ్ చేసి ఎనర్జీ బయటకి ఇస్తుంది. అంటే డిపెండ్స్, మనం వేసే కలర్ ని బట్టి లైట్ అబ్జార్బ్ చేయాలా, ఆపాలా ఎక్కువ చేయాలి లేదు. కలర్ ప్రతి కలర్ లైట్ అబ్జర్వ్ చేస్తుంది. నల్లది పూర్తి చేయాలి, ఎంత పరంగా దాన్ని ఏం చేయాలి, సర్క్యూట్స్, చిన్న సర్క్యూట్స్ పెట్టి వాళ్ళకి ఇలా పుట్టిన ఎలక్ట్రాన్స్ అని తీసుకొని బ్యాటరీలో ఛార్జ్ చేస్తారు. సోలార్ సెల్లే, కాకపోతే చిన్న పెయింట్ తో నడిపించే టైప్. అలాంటి సోలార్ టెక్నాలజీ మొదటిసారి ఇంట్రడ్యూస్ చేసింది. చాలా సంతోషం. చాలా మంది పబ్లిక్ చేసి, నాకు కూడా అందులో 40 పేటెంట్ పబ్లికేషన్స్ ఉన్నాయి, పేటెంట్స్ కూడా ఉన్నాయమ్మా. వండర్ఫుల్ సార్ అసలు నిజంగా. అయితే మరి ఈసారి ఈ ఎలక్షన్స్లో నిజంగా ఒక్కొక్క టికెట్ కోసం చాలా పోటీ నడుస్తుంది సార్. మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న జైరాబాద్ టికెట్, మీరు అంటున్నారు కదా చాలా కాన్ఫిడెంట్గా జైరాబాద్ టికెట్ నాదే అని చెప్పి, దానికోసం చాలా మంది పోటీ ఉన్నారు లైన్గా కదా. మరి ఈ పోటీని తట్టుకొని మీరు నిలబడి మీరు టికెట్ సంపాదించుకుంటా అనే కాన్ఫిడెన్స్తో పాటు స్పెషల్ పాయింట్ ఏందో చెప్పుండ్రు, అంటే ఇందుకు నాకు టికెట్ ఇవ్వాలి మీరు అని చెప్పాను కదా. ఇప్పుడు టికెట్ల కొరకు ఏదో ఇట్లా పైరవి చేసేది కాకుండా బీజేపీలో ఒక ప్రత్యేకమైన సిస్టమ్ ఉంటుంది. వేరే దాంట్లో ఇప్పుడు వేరే పార్టీలో అయితే సీనియర్ లీడర్ని పట్టుకొని వెనకాల అలమాట తిరిగితే ఆయన అరే మన ఆయనకు టికెట్ ఇచ్చేయరా అని అంటాడు. ఈ పార్టీలో ఇట్లా అంటారు, ఈయన అధిష్టానం తీసుకుపోతాడని
బట్ బీజేపీలో అట్లా ఉండదమ్మా. ఇక్కడ గ్రౌండ్ లెవెల్ ఎవరు ఉన్నారు, వాళ్ళు ఏం చేయగలుగుతారు, ఇంతకుముందు ఏం చేసినారు, రేపు ఏం చేయబోతారు, అది వాస్తవమా అని సర్వేలు చేస్తారు. ఇక్కడ స్టేట్ లెవెల్ లీడర్షిప్ అంతా రిపోర్ట్ తయారు చేస్తుంది, సెంట్రల్ పోతుంది, సెంట్రల్లో పార్లమెంటరీ కమిటీ కూర్చుంటుంది, ఇవన్నీ నిర్ణయాలు చేసి రిపోర్ట్లు వీళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పింది అంతా విని నిర్ణయం చేస్తారు. అంత ఆషామాషిగా నిర్ణయాలు జరగవు కాబట్టి. సో ఏ బ్యాక్గ్రౌండ్ చూసినా నాకు తెలిసిన వరకు 30 మంది చూసాము బయోడేటాలు. బహుశా కొంతమంది పేర్లు ఆల్రెడీ పబ్లిక్లో పేపర్లు కూడా వచ్చినాయి. మరి బయోడేటాలు చూస్తే సరే రాజకీయాలు ఉన్నారు లాంగ్ బ్యాక్, నేను వాళ్ళు ఏమి అనట్లేదు. బట్ డెవలప్మెంట్ చేయని స్కోపు నేను చేయబోతానని చెప్పట్లేదు, చేసినాను కాబట్టి దీన్ని ఫర్దర్ ఎక్స్టెండ్ చేద్దామని చెప్తున్నాను. కాబట్టి బహుశా నాకు ఆ విధంగా వస్తుందనేది నాకు జపాన్లో ఉన్న అవకాశాన్ని కూడా ఉపయోగించుకుంటా.